తిరిగి స్వాగతం. ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చార్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఆమెపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. చందా కొచ్చార్ తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చార్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ దూద్ పై కూడా నేరపూరిత కుట్రతో పాటు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నేరపూరిత ఉద్దేశంతో వీడియోకాన్ కంపెనీకి బ్యాంకు లోన్ ఇచ్చారు అన్నది చందా కొచ్చార్ పై ప్రధాన అభియోగంగా తెలుస్తోంది. ముంబై, ఔరంగాబాద్ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు లభించినట్లు కూడా సీబీఐ అధికారులు చెబుతున్నారు. వీడియోకాన్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్ 3,250 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ఈ రుణం 2010లో మంజూరైంది. చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్ స్థాపించిన న్యూ పవర్ రెన్యూవబుల్ సంస్థలో వీడియోకాన్ భారీగా పెట్టుబడులు పెట్టిన తర్వాతే ఆ సంస్థకు బ్యాంకు రుణం లభించింది. క్విడ్ ప్రోకో భావనతో రుణం మంజూరు చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో గత అక్టోబర్లో చందా కొచ్చార్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ ఎండీ పదవి నుంచి తప్పుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గతంగా జరిపిన విచారణలో చందా కొచ్చార్ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీడియోకాన్ కేసును సీబీఐ చేపట్టడంతో కొన్ని అరెస్టులు జరిగినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు.